ఆన్ చేసుకోండి. అందరు కూడా వీడియో ఆన్ చేయండి. మీరు ప్రాక్టీస్ కాబట్టి ఇది మనకి వీలైనంత వరకు కింద కూర్చునే ప్రయత్నం చేయండి. సుఖాసనంలో కానీ సిద్ధాసనంలో కానీ కూర్చోండి. సుఖాసనం అంటే ఇలా ఉంటుంది, సిద్ధాసనం ఈ విధంగా కూర్చోండి. అందరూ ఎంటీ స్టమక్ తోనే ఉంటే బెటర్. అండ్ దీంట్లో ఇప్పుడు మనము ప్రాణాయామాస్ కంటే ముందుగా రెగ్యులర్ గా మార్నింగ్ టైంలో మహేష్ సార్ సెషన్ తీసుకుంటున్నారు. దాంట్లో ఆసనాస్ అనేవి, క్రియాస్ గురించి, ప్రాణాయామ గురించి చెప్తూ ఉన్నారు. ఈ రోజు ఏంటంటే విభాగ్య ప్రాణాయామ అనేది ఒక డిఫరెంట్ వేలో ఇది తీసుకుంటాము. మనం ఓపెనింగ్ ప్రేయర్ తో స్టార్ట్ చేస్తాం. ఇంకా ఓకే అండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కాల్ చేయండి వాళ్ళకి. రైట్ అండి. వెన్నెం కనిటారుగా ఉంచుకోండి. స్పైన్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. నా వాయిస్ క్లియర్ గా ఉందా? వాయిస్ అనేది క్లియర్ ఉందా? ఓకే అండి, రైట్. Spine straight, neck straight, close your eyes gently. Slowly, gradually inhale through nostrils. ముక్కు ద్వారా నిదానంగా లోతైన శ్వాసలు తీసుకుందాము. శరీరాన్ని, మనసుని ప్రశాంతపరచుదాము. ఇన్హేల్ త్రూ nostrils. Hold the breath few seconds and exhale through mouth slowly. Relax your mind and body. శరీరాన్ని, మనసుని తేలికపరచుదాం. డిటాచ్ విత్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. అన్నింటికి కొంచెం దూరంగా, శారీరకంగా, మానసికంగా అన్నింటికి డిటాచ్డ్ గా ఉండి ఈ యొక్క 30 to 40 minutes we should concentrate on this session. ఈ యొక్క సెషన్ పైన పూర్తి ధ్యాస ఉంచుదాము. మరొక లోతైన శ్వాసలు 5 సార్లు తీసుకుందాము. ముక్కు ద్వారా నిదానంగా ఇన్హేల్ త్రూ nostrils. Take a deep breath gradually. Spine straight, neck straight, close your eyes gently. Inhale through nostrils. Exhale through mouth slowly. Once again, take a deep breath. రెండు చేతి వేళ్ళు తీసుకోండి. Gradually take a deep breath. Exhale through mouth. Relax your mind and body. Right. Now, మళ్ళీ లోతైన శ్వాస తీసుకొని మరొక 3 సార్లు ఓం చాంట్ చేద్దాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్ లో చెప్పుకున్నాము. ప్రాక్టికల్ సెషన్ లో మహేష్ సార్ కూడా చెప్తున్నారు. వన్స్ అగైన్ నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. మనకి నాభి భాగం ఉంటుంది. నాభి భాగం నుండి మనకు షట్ చక్రాల గురించి మళ్ళొక సెషన్ లో ఉంటుంది. అది 7 చక్రాలకు సంబంధించి, అది దానికి సంబంధించి వేరే సెషన్ గా ఉంటుంది. అది ఇప్పుడు ప్రజెంట్ ఓంకారం అనేది లోతుగా శ్వాస తీసుకొని నాభి నుండి ఆ శబ్దాన్ని ఛాతి భాగం, ఇక్కడ మణిపుర చక్రం ఉంటుంది. అనాహతి చక్రం నుంచి విశుద్ధి చక్రం వైపుగా మణిపుర చక్రము 2 కనుబొమ్మల మధ్యలో నుండి ఇలా స్ప్రెడ్ అవుతున్నట్టుగా ఒక వలయాకారము, ఒక ఆరా స్ప్రెడ్, పాజిటివ్ ఆరా స్ప్రెడ్ అవుతున్నట్టుగా మనము ఈ యొక్క ఓం చాంట్ చేయాలి. మరొకసారి లోతైన శ్వాస తీసుకోండి.
నాతో పాటుగా చెప్పండి. ఓ మళ్ళీ లోతుగా శ్వాస తీసుకుందాం. నాభి నుండి స్టార్ట్ చేయాలి. ఓ last but not least, once again take a deep breath. Right. Namaskar. Opening prayer. Just వినండి మీరు. పతాంజలి మహర్షి మంత్ర. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతాంజలిం ప్రాంజలిరానతోస్మి. Rub your two hands and your face. Rub your two hands and your face. Right. Now, ప్రాణాయామ కంటే ముందు క్రియాస్ అనేవి ఉంటాయి. సో దాంట్లో భాగంగా మనము ఒకసారి రెండు చేతులు బాగా రబ్ చేసి ఫేస్ మొత్తాన్ని రబ్ చేయండి. ఇయర్స్, నెక్, షోల్డర్ and tap your head with fingers, neck, shoulder. ఇవి ఇలాగా చేసినప్పుడు మనం కొంచెం ప్రజెంట్ లో మనం సెషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి హెల్ప్ అవుతుంది. రైట్. నౌ ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ కపాలభాతి. విభాగ్య ప్రాణాయామాల్లోకి వెళ్లే ముందు కొంచెము అంటే రెగ్యులర్ గా ఆఫ్లైన్ లో కానీ రెగ్యులర్ క్లాసెస్ కి వస్తున్న వాళ్ళకి మనకు అవసరం ఉండదు. బట్ ఏంటంటే మనము రేర్ గా ఇది సెషన్ లోకి ఇది వింటూ ఉంటాం కాబట్టి ప్రజెంట్ ఏంటంటే కొంచెం కపాలభాతి, ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ కపాలభాతి అండ్ భస్త్రిక కొంచెం అట్లా చేసేసుకొని మనము విభాగ్య ప్రాణాయామ, సెక్షనల్ బ్రీతింగ్ అంటారు. సెక్షనల్ అంటేనే 3 types గా ఉంటుంది, అది మనం చేద్దాము. రైట్. నౌ ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ కపాలభాతి. ఇట్లా నాసికా ముద్ర తీసుకుందాము. మొదటి ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ ని క్లోజ్ చేయాలి. రైట్ నాస్ట్రిల్ ని థంబ్ ఫింగర్ తో క్లోజ్ చేసి లెఫ్ట్ నుండి మనము శ్వాస ముక్కు ద్వారా శ్వాస వదలడం మాత్రమే చేయాలి. లెఫ్ట్ కి రైట్ కి, లెఫ్ట్ కి రైట్ కి. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, రైట్ హ్యాండ్ ద్వారా చేయాలి. మనం శ్వాస వదిలినప్పుడు ఏమైతుంది, మన పొట్ట అనేది లోపలికి వెళ్తుంది. ఓకేనా? మీరు కావాలనుకుంటే మీ లెఫ్ట్ హ్యాండ్ ని పొట్ట పైన పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ ని ఇలా పొట్ట పైన ఉంచండి, రైట్ హ్యాండ్ ని ఇలా తీసుకోండి. ఓకేనా? మనం శ్వాస వదిలినప్పుడు పొట్ట లోపలికి ఇలా వెళ్తూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? రైట్. స్పైన్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. ఇలా తీసుకుంటాం. థంబ్ ఫింగర్ ఏమో రైట్ నాస్ట్రిల్ మీద ఉంటుంది, రింగ్ ఫింగర్ వచ్చేసి రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్ లెఫ్ట్ నాస్ట్రిల్ పైన ఉంటుంది. ఓకేనా? క్లియర్ గా చూపిస్తున్నాను. ఓన్లీ శ్వాస బయటికి వదలడం మాత్రమే చేయాలి, లోపలికి ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. యూ షుడ్ ఫోకస్ ఆన్ ఓన్లీ ఎగ్జలేషన్. ఓకేనా అండి? ఎవరికైనా బ్యాక్ పెయిన్ కానీ, హై బీపీ కానీ, హార్ట్ రిలేటెడ్ ఏమన్నా సమస్యలు ఉంటే, స్టమక్ రిలేటెడ్ మంత్లీ డేట్స్ అట్లా ఉంటాయి లేడీస్ కి, ఏదైనా అట్లాంటిది ఉంటే మాత్రం కొంచెం స్లోగా చేయండి. రెల్స్ ఇంకా సివియర్ గా ఉంటే చేయకండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ లిమిటేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే యూట్యూబ్ లో కానీ ఇంకా వేరే వేరే చూసి అలా చేయకూడదు అనేది, గురు సమక్షంలో చేయాలనేది అందుకే చెప్తాం. ఓకే? రైట్.
బ్యాక్ పెయిన్ కానీ ఇట్లా ఉన్న వాళ్ళు కొంచెం సివియర్ ఉన్న వాళ్ళు మాత్రం చేయకండి, మామూలుగా చేయండి. రైట్, చూడండి ఇప్పుడు ఐస్ క్లోజ్ చేసి చేయాలి. అందరూ వీడియో ఆన్ చేయండి వీలైనంత వరకు. దయాకర్ గారు, పుష్పలీల గారు, మౌనిక గారు, సంధ్య గారు, మీరు వీడియో ఆన్ చేస్తే నాకు ఏదైనా మీకు డౌట్ ఉన్నా ఏదైనా క్లారిఫై చేయడానికి ఉంటుంది. ఇట్లా ఓన్లీ ఎక్సైల్ చేయండి. కమాన్ కంటిన్యూ. మహేష్ అన్న స్క్రీన్ షాట్ తీయవా? ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీయండి. కమాన్ కంటిన్యూ. ఒక 5 నిమిషాల పాటుగా మనం చేద్దాము. విభాగ్య ప్రాణాయామం అనేది మనం 2 విడతలుగా కూడా ప్రయత్నం చేద్దాము. వందన గారు ఏం కాదులేండి, నో ప్రాబ్లం. మీరు సెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఉండనివ్వండి, అతను ఏం అనకండి అబ్బాయిని. ఓకే, నో ప్రాబ్లం. పిల్లలకు తెలియదు కదా, యూ షుడ్ కంటిన్యూ. ఎంత వీలైతే అంత ప్రయత్నం చేయండి. కమాన్, స్పెట్స్ ఉండకూడదు, చూడండి. కమాన్, ఓన్లీ ఎగ్జలేషన్ చేయండి. లెఫ్ట్ కి రైట్ కి, లెఫ్ట్ రైట్. పొట్ట లోపలికి వెళ్తూ ఉంటుంది. శ్వాస బయటకు అన్నప్పుడు పొట్ట లోపలికి వెళ్తూ ఉంటుంది, పొట్ట లోపలికి వెళ్తూ ఉంటుంది. శ్వాస బయటకు అన్నాను. డైరెక్ట్ కపాల బాతికి వెళ్ళకూడదు. కొత్తగా చేసేవాళ్ళు ఆల్టర్నేటివ్ నాస్టిల్ ద్వారా చేయాలి. ఓకేనా? రైట్, కమాన్ అగైన్, లాస్ట్ రౌండ్. మరి హెవీగా చేయకండి, జస్ట్ ఎక్సైల్ చేయండి అంతే. లాస్ట్ హాఫ్ మినిట్, 30 seconds, 20 seconds, 10 seconds, 5 seconds. ఓకే, రైట్. సాధ్యమైనంత వరకు వెన్నెముకని నిటారుగా ఉంచే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏంటంటే భస్త్రికా క్రియ ఉంటుంది, అదొక నిమిషం చేసుకుని విభాగ్య ప్రాణాయామాలోకి వెళ్దాం. యాక్చువల్గా ప్రాణాయామం ఎప్పుడు చేసినా కానీ స్లో ఇన్హలేషన్, స్లో ఎక్సలేషన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. బ్రీతింగ్ వచ్చేసి అది వేరు, బాడీ మూవ్మెంట్ తో జరుగుతుంది. ప్రాణాయామ ఇస్ డిఫరెంట్, బ్రీతింగ్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు క్రియాస్ ఏంటంటే ప్రాణాయామ కంటే ముందుగా చేసేవి క్రియాస్. సో ఇవి క్లీనింగ్ ప్రాసెస్ చేస్తాం అన్నట్టు. నాస్ట్రిల్స్ లో కానీ ఎక్కడైనా ఈ బ్లాకేజెస్ కానీ ఉంటే అవి కొంచెం క్లియర్ అయితే ప్రాణాయామ చేయటం అనేది ఈజీ అవుతుంది. అందుకని క్రియాస్ అనేది ముందుగా చేస్తాం. ఇది కూడా బ్యాక్ పెయిన్ కానీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే అవి వాళ్ళు మాత్రము కొంచెం నిదానంగా చేయండి. శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తాలి, నిటారుగా కూర్చోండి. పిడికిలు బిగించి మళ్ళీ శ్వాస వదిలేస్తూ ఇట్లా కిందికి అనండి. ఓకేనా? శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తండి. ఎవరైనా సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు స్లో చేయండి. క్లోజ్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, exhale down, up, down. Fourthly, exhale down, up, exhale down, inhale up, exhale down, inhale up, exhale down, inhale up, exhale down. Right, very good. Next now pranayama mantra, vibhagya pranayamaloki veldam.
జస్ట్ వినండి. మీకు శ్లోకాలన్నీ కూడా నేను వాట్సాప్ చేస్తాము, అప్పుడు మీరు నోట్ చేసుకోండి. యోగా నోట్స్ సపరేట్ గా పెట్టుకోండి అందరు కూడా. రైట్ నౌ ప్రాణాయామ మంత్ర. ప్రాణాస్యేదం వసే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాను శ్రీ చ ప్రజ్ఞచ్చ విదేహినైతి. రైట్ నౌ సి ఫస్ట్ చిన్ముద్ర ద్వారా మనం ఇది చేస్తాము. థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, బొటన వేలు, చూపుడు వేలుని ఈ విధంగా తీసుకోండి. రెండు చేతులు తీసుకొని మీ యొక్క తొడ భాగం పైన ఉంచాలి. ఇట్లా రెండు చేతుల్ని తొడ భాగాల పైన ఉంచాలి. ఓకేనా? రైట్ నౌ ఇట్లా ఉంచినాక మనము చిన్ముద్ర ద్వారా శ్వాస తీసుకుంటూ పొట్ట పైన మీ యొక్క పూర్తి ధ్యాస ఉండాలి. దీంట్లో ఏంటంటే 3 విభాగాలుగా ఉంటుంది. ఫస్ట్ చిన్ముద్ర అనేది పొట్టకు సంబంధించి శ్వాస లోతుగా తీసుకుంటాము, పొట్ట ముందుకు వస్తూ ఉంటది. దెన్ కొన్ని సెకండ్లు ఆపి మళ్ళీ ఎక్సెల్ చేసుకుంటాం. దెన్ నెక్స్ట్ చిన్మయ ముద్ర ఉంటుంది. చిన్మయ ముద్ర భుజాలు వెనుకకంటూ శ్వాస తీసుకుంటూ భుజాలు వెనుక కనాలి. స్ట్రెచ్ యువర్ షోల్డర్. పొట్ట లోపలికి మళ్ళీ శ్వాస అనేది వెళ్ళకూడదు. ఓకేనా? ఆటోమేటిక్ గా జరుగుతుంది, దాన్ని మర్చిపోవాలి. ఓన్లీ చెస్ట్ దగ్గరలో మాత్రమే మన పూర్తి ధ్యాస ఉండాలి. నెక్స్ట్ భుజాలు పైకంటూ అప్పర్ లెవెల్ మాత్రమే శ్వాస తీసుకొని వదిలేస్తాము. ఓకేనా? ఇది 3. దీని తర్వాత బ్రహ్మముద్ర అనేది ఉంటుంది. బ్రహ్మముద్రలో ఒకే బ్రెత్ లో 3 విభాగాల్లో తీసుకోవడము, అలాగే కొంచెం కొంచెంగా ఎక్సెల్ చేయటం జరుగుతుంది. ఓకేనా? రైట్ నౌ చిన్ముద్ర తీసుకోండి. ఇలాగా చిన్ముద్ర తీసుకొని కాళ్ళ పైన ఉంచండి. అందరికి కనిపిస్తుంది కదండి? ఓకేనా? రైట్, ఈ విధంగా తీసుకొని కూర్చోండి. నౌ శ్వాస తీసుకుంటూ పొట్ట లోపలికి శ్వాస తీసుకుంటూ పొట్ట పైన పూర్తి ధ్యాస ఉండాలి. దెన్ స్లోలీ ఎక్సేల్. అగైన్ ఇన్హేల్, టేక్ a deep breath. One, 2, 3, 4, 5. Slowly exhale. Once again, inhale. పొట్ట పైనే కాన్సన్ట్రేషన్ ఉండాలి. మళ్ళీ శ్వాస వదిలేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. వన్స్ అగైన్ లోతుగా శ్వాస తీసుకున్నాం. శ్వాస తీసుకుంటున్నప్పుడు పొట్ట ముందుకు రావాలి. దెన్ స్లోలీ ఎక్సేల్. నెక్స్ట్ సెకండ్ వన్, చిన్మయ ముద్ర. చూడండి, ఇది ఇలా ఉంది కదా. మిగతా అన్ని ఫింగర్స్ ని, ఈ చిన్ముద్ర ఇట్లానే ఉంటుంది. మిగతా 3 వేళ్ళని ఇట్లా ఫోల్డ్ చేస్తాం. ఓకేనా? ఫోల్డ్ చేసి ఇప్పుడు ఏంటంటే శ్వాస తీసుకుంటూ భుజాలు ఇట్లా వెనుకకి స్ట్రెచ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ భుజాలు వెనక్కి స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ యువర్ షోల్డర్స్ బ్యాక్. ఇన్హేల్, టేక్ a deep breath. మీ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు చెస్ట్ దగ్గరే ఉండాలి. పొట్టను మర్చిపోండి. ఛాతీ భాగం మీదనే మీ దృష్టి ఉండాలి. ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. భుజాలు ముందుకంటూ ఎక్సేల్, శ్వాస వదిలేండి. వన్స్ అగైన్ మళ్ళీ భుజాలు వెనక్కి స్ట్రెచ్ చేస్తూ
ఛాతి లోపలికి శ్వాస తీసుకొని ఆపండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Exhale, release your shoulders. Once again, inhale, భుజాలు ఇట్లా స్ట్రెచ్ చేయాలి, వెనక స్ట్రెచ్ చేస్తూ ఛాతి లోపలికి మాత్రమే శ్వాస తీసుకొని వదులుతున్న భావనను మన లోపల ఉండాలి. పొట్ట గురించి మర్చిపోండి. హోల్డ్ ద బ్రెత్. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్సేల్, రిలీజ్. భుజాలు రిలీజ్ చేయండి. నెక్స్ట్ చిన్ముద్ర అయిపోయింది, చిన్మయ ముద్ర అయిపోయింది. ఇప్పుడు ఆది ముద్ర. బొటన వేలుని ఇట్లా ఫోల్డ్ చేయాలి. చూడండి, బొటన వేలు తీసుకొని ఇలా ఫోల్డ్ చేయండి. ఈ రెండు చేతుల్ని మీ తొడ భాగాల పైన ఉంచండి. ఉంచేసి శ్వాస తీసుకుంటూ ఇప్పుడు భుజాలు వెనుకకని మళ్ళీ పైకి అనాలి. ఇప్పుడు పొట్ట లోపలికి ఛాతి లోపలికి శ్వాస వెళ్ళకూడదు. ఓన్లీ అప్పర్ లెవెల్ ఇక్కడి వరకే శ్వాస తీసుకొని ఆపాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? రైట్. ఈ విధంగా ఆది ముద్ర తీసుకోండి. శ్వాస తీసుకుంటూ భుజాలు వెనుకకని పైకి స్ట్రెచ్ చేయండి. లిఫ్ట్ యువర్ షోల్డర్స్ అప్. ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్. 1 2 3 4 5 6 7 8 9 10. Exhale, down your shoulders. Once again, మళ్ళీ భుజాలు వెనక్కి స్ట్రెచ్ చేస్తూ పైకి అనండి. లిఫ్ట్ యువర్ షోల్డర్స్ అప్. పొట్ట లోపలికి ఛాతి లోపలికి శ్వాస వెళ్ళొద్దు అనుకున్నాము, ఓన్లీ అప్పర్ లెవెల్ మాత్రమే. 1 2 3 4 5 6 7 8 9 10. Exhale, down. Once again, శ్వాస తీసుకుంటూ భుజాలు వెనక్కని పైకనండి. హోల్డ్ ద బ్రెత్, హోల్డ్ ద బ్రెత్. 1 2 3 4 5 6 7 8 9 10. Exhale, down. ఇది రెగ్యులర్ గా సూర్య నమస్కారాలు, ఆసనాలు ఇవన్నీ చేస్తూ ఇందులో చేస్తే మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. అది మనము క్లాస్ అరేంజ్ చేద్దాము. రైట్. ఇప్పుడు ఏంటంటే ఈ మూడు మనము చిన్ముద్ర ద్వారా పొట్ట, ఛాతి, పై భాగం 3 చేసాం. ఈ మూడింటిని ఒకే బ్రెత్ లో మనం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు. ఓకేనా సందీప్? హరి ఓకే? రైట్. ఇప్పుడు ఇదేంటంటే బ్రహ్మముద్ర. బొటన వేలిని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి సేమ్ ఆది ముద్రనే, కాకపోతే ఈ విధంగా తీసుకోవాలి. చూడండి, మీ రెండు చేతుల్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇది బ్రహ్మ ముద్ర అంటాం. ఇట్లా ఉండాలి. ఓకేనా? కనిపిస్తుంది కదా అందరికి? ఇట్లా తీసుకొని ఇలా ఉండాలి. ఇది మన నాభి దగ్గరలో రెండు చేతుల్ని ఇట్లా నాభి దగ్గరలో పెట్టండి. ఓకేనా? ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను నోట్స్ అవి అన్ని మళ్ళీ ఇస్తాము. ఇప్పుడు 100% మనకి ఎయిర్ ఉందనుకున్నాం, 100% గాలి ఉంది. ఆ 100లో 50% పొట్ట లోపలికి శ్వాస తీసుకొని పొట్టను ముందుకు అనుకుంటాం. మరికొంత శ్వాసని మధ్యలో మళ్ళీ శ్వాస వదిలేయటం అట్లేం చేయద్దు. ఒకటే బ్రెత్ ఇక్కడికి 50%, చెస్ట్ లోపలికి ఒక 30%, అప్పర్ లెవెల్ కి 20%, మొత్తం 100% ఈ 3 భాగాల్లో తీసుకొని ఆపేస్తాం. కొన్ని సెకండ్ల పాటు అట్లనే ఉంచి పై భాగాన్ని 20% రిలీజ్ చేస్తాం. అప్పుడు ఛాతి లోపల, పొట్ట లోపల శ్వాస అలాగే ఉంటుంది. మళ్ళీ భుజాలు రిలీజ్ చేసి ఛాతి భాగాన్ని రిలీజ్ చేస్తాం, తర్వాత పొట్ట భాగాన్ని రిలీజ్ చేస్తాం. ఈ విధంగా మూడింటిని చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ విధంగా బ్రహ్మముద్ర తీసుకొని ఈ పొట్ట నాభి దగ్గరలో రెండు చేతులను ఇట్లా ఉంచండి. ఈ చేస్తున్న క్రమంలో ఈ చేతులు ఇట్లా దూరం అవుతూ ఉంటాయి, అట్లా కాకుండా చూసుకోండి.
ఓకేనా? వెన్నెముక నిటారుగా ఉంచుకోండి. అందరికి అర్థమవుతుంది కదండి? దయాకర్ మేడం, సందీప్ గారు, వందన గారు. ఓకే, రైట్. చూడండి, ఇప్పుడు పొట్ట లోపలికి శ్వాస తీసుకోండి ఒక 50%. మరికొంత శ్వాస తీసుకుంటూ భుజాలు వెనుకకంటూ ఛాతి భాగంలోకి ఫిల్ చేయండి 30%. అగైన్ మరికొంత 20% భుజాలు పైకంటూ అప్పర్ లెవెల్ కి శ్వాస తీసుకొని ఆపండి. ఇప్పుడు పొట్ట లోపల, ఛాతి లోపల, పై భాగం మూడిట్లో ఫుల్ గా నింపేసినాం శ్వాస. కొన్ని సెకండ్లు అట్లనే ఆగండి. 1 2 3 4 5 6 7 8 9 10. అప్పర్ లెవెల్ భుజాలు కిందికి అనుకుంటూ 20% మాత్రమే అప్పర్ లెవెల్ రిలీజ్ చేయండి. భుజాలు రిలీజ్ చేయండి ముందుకి, ఛాతి భాగం, పొట్ట భాగం రిలీజ్ చేయండి శ్వాసని. ఓకే అండి, మళ్ళీ ఇంకొక 4-5 సార్లు చేద్దాము. ఈజీగా మీకు ప్రాక్టీస్ అవుతుంది. సేమ్ బ్రహ్మముద్రని పొట్ట దగ్గరలో ఉంచండి. ఇంకొక 5-10 minutes లో అయిపోతుంది మనకి. బ్రహ్మముద్ర అనేది చేయటమే కొంచెము, ఇది ఒక్కటే కొంచెం కష్టం. రైట్. మళ్ళీ పొట్ట లోపలికి కొంచెం శ్వాస తీసుకోండి 50%. మళ్ళీ భుజాలు వెనుకకంటూ ఛాతి భాగాన్ని ఫిల్ చేయండి 30%. అగైన్ ఇన్హేల్ 20% అప్పర్ లెవెల్. హోల్డ్ ద బ్రెత్ 1 2 3 4 5 6 7 8 9 10. అప్పర్ లెవెల్ భుజాలు కిందికంటూ 20% రిలీజ్ చేయండి. ఛాతి లోపల, పొట్ట లోపల శ్వాస అలాగే ఉంటుంది. ఇప్పుడు భుజాలు ముందుకంటూ ఛాతి భాగం రిలీజ్ చేయండి, పొట్ట భాగం రిలీజ్ చేయండి 50%. దయాకర్ మేడం చేస్తున్నారా? యా, కమాన్. మళ్ళీ బ్రహ్మముద్ర తీసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీ బ్రీతింగ్ కెపాసిటీ కానీ చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువసేపు మనము హోల్లో ఉందాం. యా, పొట్ట లోపలికి శ్వాస తీసుకోండి. పొట్టను కొంచెం ముందుకు రావాల్సి ఉంటుంది 50%. భుజాలు వెనుకకు స్ట్రెచ్ చేయండి, చెస్ట్ లెవెల్ 30%. రేజ్ యువర్ షోల్డర్స్ అప్, భుజాలు పైకనండి అప్పర్ లెవెల్. హోల్డ్ ద బ్రెత్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అప్పర్ లెవెల్ రిలీజ్ చేయండి, భుజాలు కింది కనాలి. ఇప్పుడు చెస్ట్ లోపల 30%, అబ్డామిన్ లోపల 50% అట్లానే ఉంది. ఇప్పుడు భుజాలు ముందుకని చెస్ట్ రిలీజ్ చేయండి అండ్ అబ్డామిన్ రిలీజ్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, put your 2 hands in your abdomen like this. Yeah, inhale, పొట్టను ముందుకంటూ అబ్డామిన్ ఫీల్ చేద్దాం. కమాన్ దయాకర్ మేడం. స్ట్రెచ్ యువర్ షోల్డర్స్ బ్యాక్, భుజాలు వెనుకకంటూ ఛాతి భాగము, భుజాలు పైకంటూ పై భాగము. 100% పూర్తిగా శ్వాస ఫిల్ అయిపోయింది. హోల్డ్ ద బ్రెత్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అప్పర్ లెవెల్ రిలీజ్, చెస్ట్ రిలీజ్, భుజాలు ముందు కనాలి, పొట్ట రిలీజ్ చేయాలి. రైట్. ఓకే, దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి. ఫస్ట్ ఏంటి, చిన్ముద్ర. సెకండ్, చిన్ముద్రతో అబ్డామిన్ లెవెల్ ని పుల్ చేస్తాము, రిలీజ్ చేస్తాము. చిన్మయ ముద్ర చూడండి, చిన్మయ ముద్ర ఇలా ఉంటుంది. చిన్మయ ముద్ర చెస్ట్ లెవెల్ అన్నట్టు.
శ్వాస తీసుకోవడం, ఛాతి భాగం దగ్గర మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆది ముద్ర, ఇది అప్పర్ లెవెల్. ఇవి 3 చేసినప్పుడు మనము పొట్టది సంబంధించి చేస్తే పొట్ట మీదనే మన కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి, ఇంకా వేరే దాని మీద ఉండకూడదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు క్లోజింగ్ ప్రేయర్ చేసుకున్నాము. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. విభాగ్య ప్రాణాయామ అంటే ఇలాగ ఉంటుంది. అండ్ యోగ నిద్ర అనేది ఇంకొక రోజు చూద్దాము. రేపు వేరే మాస్టర్స్ ఉన్నారు మనకి సెషన్ చెప్పడానికి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు చెప్పినట్టు ఇట్లా బ్రీత్ బ్రీత్ అవుట్ అంతసేపు ఉండట్లే స్టమక్ లో, ప్రాక్టీస్ లేదు కాబట్టి యా, స్లోగా ఇంప్రూవ్ అవుతుంది మేడం. అంత స్టమక్ మీరు చెప్పినట్టుగా అక్కడ ఛాతి భాగంలో అన్ని ఇంకా అబ్జర్వ్ చేస్తే తెలియట్లే మాకు. ఇక్కడ ఇట్లా అంటున్నారు కదా 3 లెవెల్స్ అని, స్టమక్ అవును. ఒకటే, ఇక్కడ షోల్డర్ తెలుస్తుంది, మరి చెస్ట్ మాత్రం తెలియట్లేదు. ఇంకా మనము లైవ్ సెషన్ కూడా పెడదాము. కాకతీయ యూనివర్సిటీలో కూడా మనకు ఛాన్స్ ఉంది, అక్కడ కూడా పెట్టొచ్చు. అండ్